దేవర 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే టాపిక్. ఎన్టీఆర్ నటించిన ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఈ నెల 27న ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మీద చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్కి ఈ మూవీ ఇప్పుడు ఒక సవాల్గా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ సోలోగా తీసిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. RRRతో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు, కానీ అది మల్టీ స్టార్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే ఎన్టీఆర్కి ఇది ఒక సవాల్గా మారింది. దేవర మూవీతో ఎన్టీఆర్ ఏ రేంజ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడనేది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుకున్నారు. హిందీ మార్కెట్లో 100 కోట్లు కొల్లగొడుతున్నారు. మరి ఎన్టీఆర్ దేవరతో ఆ రేంజ్ కలెక్షన్లు కొల్లగొడతాడా లేదా అనేది ప్రశ్న. దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. సో దేవర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 450 నుండి 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎన్టీఆర్కి ఆ సత్తా ఉందా లేదా? తెలుగులో అయితే ఎన్టీఆర్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ఎలాగో కలెక్షన్స్తో దుమ్ము లేపేస్తాడు. కానీ మిగతా ఇండస్ట్రీలో కూడా ఇక్కడి విధంగా కలెక్షన్స్ తీసుకురాగలడా? ఇప్పుడంతా 1000 కోట్ల ట్రెండ్ నడుస్తుంది. మన తెలుగులో 1000 కోట్లని క్రాస్ చేసింది 3 సినిమాలు. ఒకటి బాహుబలి 2, రెండోది RRR, మూడోది కలికి. మరి టాలీవుడ్లో నెక్స్ట్ 1000 కోట్ల సినిమాగా దేవర మారుతుందా లేదా? 1000 కోట్లు రావాలంటే ముఖ్యంగా నార్త్లో మూవీ ఓ రేంజ్లో హిట్ అవ్వాలి. లేదంటే దేవర 1000 కోట్లు కొట్టడం అసాధ్యమే. పైగా పార్ట్ 1 కాబట్టి 1000 కోట్లు రావడం అంటే కష్టమే. కాకపోతే మూవీ చాలా బాగుంటే 500 నుండి 600 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ మత్తిపోయేలా ఉన్నాయి. సాంగ్స్, బీజిఎం కూడా అదిరిపోయాయి. సో వీటన్నిటికీ మంచి కథ తోడైతే దేవర ఎవ్వరు ఊహించని కలెక్షన్స్ అయితే రాబట్టచ్చు. నాకైతే దేవర సినిమా టాక్ పరంగా కానీ కలెక్షన్ల పరంగా కానీ గట్టిగా కొడతదనిపిస్తుంది. చూడాలి మరి దేవర మూవీ ఏ మేరకు రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. మరి దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి.